వాటిపై తమ వస్త్రములను పరుపగా యేసు వాటిపై కూర్చుండెను. మహా జన సమూహము దారి పొడవున తమ వస్త్రములను పరిచెను. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసుకు ముందు వెనుకల వచ్చుచున్న జన సమూహం, దావీదు కుమార జయము, ప్రభువు పేరిట వచ్చువారు స్తుతింపబడుగాక, సర్వోన్నతమున జయము అని విజయధ్వానములు చేయుచుండిరి. ఆయన యెరూషలేము నగరమున ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము ఉప్పతిల్లెను. ఈయన గలిలయలోని నజరేతుని ప్రవక్తయగు యేసు అని ఆ జన సమూహము పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు, మానవ జాతికి ధైర్యం పుణ్యమునకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్యావతారము ఎత్తెను. శిలువ బాధలను పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనలను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యమును భాగస్థులమగునట్లు మాకు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగములు జీవించు పాలించు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇంతటితో మొదటి భాగం. దినేష్ తన జన్మదినాన్ని కొనియాడుతున్న సందర్భంగా ఆ బిడ్డను దేవుడు దీవించాలని ప్రత్యేకించి పూజా ప్రయోగం ప్రార్థన. అదే రీతిగా